మేడం ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఆర్థిక స్వతంత్రం అనేది ఎక్కువైపోయింది. దానివల్ల లాభమా? నష్టమా మేడం? లాభం అని చెప్పమంటావా, నష్టం అని చెప్పమంటావా? రెండు ఉన్నది యూజ్ ఉన్నట్లు అయినాయి. చెప్తాను. ఉన్నది ఉన్నట్లు చెప్తా. లాభము ఓకే. నష్టము అని కాదు గాని ఉమ్. ఉన్నది ఉన్నట్లు చెప్తాను. ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఆర్థిక స్వతంత్రం వచ్చేసింది కొత్తగా అని అనుకుంటున్నారు గాని అవును. ఆర్థిక స్వతంత్రం ఆడవాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. ఉమ్. మా నాయనమ్మల కాలం నుంచే ఉంది. అంటే అవును. నాకు మా నాయనమ్మ తెలుసు కాబట్టి చెప్తున్నా. ఉమ్. ఆ రోజుల్లో నుంచే ఉందమ్మా ఆడవాళ్ళకి ఆర్థిక స్వతంత్రం. ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాము. అంటే ఇప్పుడు విపరీతం అయిపోయింది. ఉమ్. స్వతంత్రం విపరీతం అయ్యింది. అవును మేడం. ఆర్థిక స్వతంత్రం కాదు, స్వతంత్రం విపరీతం అయ్యి దానికి ఈ ఆర్థిక బలం ఉమ్. తోడయ్యి ఇలా తయారయ్యారు ఆడపిల్లలు. ఉమ్. ఓకే, సరే అప్పటి నుంచి వద్దాం. ఉమ్. ఇప్పుడు మా నాయనమ్మ, నేను చెప్పాను ఎప్పటి అవును. నుంచో ఉమ్. అంటే నేను, మా పిల్లలు, మా అమ్మ, అంతకు ముందు తరం, ఉమ్. అంతే కదా. అవును మేడం. నాకు మూడో తరం మా అవును. నాయనమ్మ. అవునా? అప్పటి నుంచి